ఆచి చికెన్ మసాలా. సో మిడిల్ ఈస్ట్ చరిత్రలోనే అత్యంత శక్తివంతమైన బాంబులను ఇరాన్లోని కర్గే ద్వీపంపై వేశామని ట్రంప్ ప్రకటించారు. అందులోని మిలిటరీ స్థావరాలను మాత్రమే టార్గెట్ చేశామని, ఆయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను టచ్ చేయలేదని చెప్పారు. హార్ముజ్ జలసంధిలో నౌకలను అడ్డుకుంటే మాత్రం వెంటనే ఆ పని చేసి తీరుతామని స్పష్టం చేశారు. తన హయాంలో అమెరికా సైన్యం చాలా పవర్ఫుల్ గా మారిందని, తమ దాడులను తట్టుకునే శక్తి ఇరాన్ కు లేదన్నారు ట్రంప్. కార్గో దీవి ఇరాన్ తీరానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న దీవి భారీ చమురు నిల్వలకు నిలయం. ఒక్కరోజే ఇక్కడ 7 మిలియన్ బ్యారెళ్ల చమురును భద్రపరచవచ్చు. ఇరాన్ క్రూడ్ ఎగుమతుల్లో ఈ దీవి వాటా 90%. దీని మీద దాడి చేస్తే ఇరానే రాకుండా గల్ఫ్ మొత్తానికి భారీ నష్టం వాటిల్లుతుంది. ఇక చమురు సరఫరా వ్యవస్థ దెబ్బతిని ధరలు భారీగా పెరుగుతాయి. ఇక ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ అమెరికా మధ్య భయంకరమైన యుద్ధం కొనసాగుతుంది. దాదాపు 14 రోజులుగా ఈ వార్ నడుస్తుంది. యుద్ధ నేపథ్యంలో చాలా మంది మరణించగా కోట్లలో ఆస్తి నష్టం జరిగింది. అయినప్పటికీ ఏ దేశం కూడా తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో అమెరికాకు ఊహించని షాక్ ఇచ్చింది ఇరాన్. 5 అమెరికా విమానాలపై ఇరాన్ దాడి చేసినట్టు తెలుస్తోంది. అమెరికాకు చెందిన వైమానిక దళం ఇంధనం నింపే 5 విమానాలను ఇరాన్ ధ్వంసం చేసిందని సమాచారం. తన మిసైల్స్ తో దాడి చేసి ఈ విమానాలను ధ్వంసం చేసినట్టు వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రకటన చేసింది. సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ లో ఉన్న విమానాలపై ఇరాన్ దాడి చేసినట్టు వెల్లడించింది వాల్ స్ట్రీట్ జర్నల్. అవి పూర్తిగా ధ్వంసం కాలేదని, పాక్షికంగా దెబ్బతిన్నట్టు తెలిపింది. ఈ దాడిలో ఎవరూ కూడా మరణించలేదని క్లారిటీ ఇచ్చింది వాల్ స్ట్రీట్ జర్నల్. ఇదిలా ఉండగా నిన్న ఇరాక్ లో కూలిన అమెరికా KC-135లోని 6 సిబ్బంది మరణించారు. ఇజ్రాయెల్, అమెరికా దేశాలను సమర్థవంతంగా ఎదుర్కొంటున్న ఇరాన్ దేశం సంచలన ప్రకటన చేసింది. తమ అండర్ గ్రౌండ్ మిసైల్ సిటీని పరిచయం చేస్తూ వీడియో రిలీజ్ చేసింది ఇరాన్. తమ వద్ద పెద్ద సంఖ్యలో సూసైడ్ డ్రోన్ బోట్లు ఉన్నాయని, ఇందులో వెళ్ల సంధిలో మోహరిస్తున్నాయని ప్రకటన చేసింది ఇరాన్ మిలిటరీ. దీనికి సంబంధించిన వీడియోను షేర్ చేసి మరీ వార్నింగ్ ఇచ్చింది. దీనిని అండర్ గ్రౌండ్ మిసైల్ సిటీగా పిలుస్తామని తెలిపింది. నేవల్ డ్రోన్లు, యాంటీ షిప్ మిసైళ్లు, సముద్ర మైన్స్ ఈ టన్నల్స్ లో భారీగా కనిపించాయి. కాగా ఇటీవల సూసైడ్ డ్రోన్ తోనే అమెరికాకు చెందిన ఆయిల్ ట్యాంకర్ పై ఇరాన్ దాడి చేసింది. ఇది ఇలా ఉండగా ఇరాన్ అగ్ర లీడర్ల సమాచారం అందిస్తే 92.5 కోట్ల రూపాయల రివార్డు ఇస్తామని అమెరికా తాజాగా ప్రకటన చేసింది. వాళ్ల జాడ చెప్పిన వాళ్లకు రివార్డు ఇవ్వడమే కాకుండా భద్రత కూడా కల్పిస్తామని పేర్కొంది. ఇరాన్ ప్రస్తుత సుప్రీం లీడర్ ముజ్తబా ఖమేనీతో పాటు మరో 9 మంది సమాచారం ఇవ్వాలని అమెరికా పేర్కొంది. పశ్చిమాసియా యుద్ధం రోజు రోజుకు తీవ్రతరమవుతోంది. తాజాగా అమెరికా కీలక ప్రకటన చేసింది. ఇరాన్ టాప్ లీడర్ల గురించి సమాచారం ఇచ్చిన వాళ్లకు $10 మిలియన్ ఆఫర్ ప్రకటించింది. ఇక అంటే భారత కరెన్సీలో 92.5 కోట్ల రూపాయలు. ఇరాన్ టాప్ లీడర్ల సమాచారం అందిస్తే రివార్డు ఇవ్వడమే కాకుండా సదరు వ్యక్తులకు రక్షణ కల్పిస్తామని హామీ కూడా ఇచ్చింది అమెరికా. ఇక అమెరికా తాజాగా ప్రకటించిన లిస్టులో ఇరాన్ సుప్రీం లీడర్ ముజ్తబా ఖమేనీ సహా మరో 9 మంది పేర్లు ఉన్నాయి. మరోవైపు అమెరికా మిలిటరీకి సంబంధించిన సమాచారం ఇస్తే $1 కోటి రివార్డు ఇస్తామని ఇరాన్ మద్దతు సంస్థ ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఇన్ ఇరాక్ ప్రకటన చేసింది.
అమెరికా విమాన వాహన నౌక అబ్రహం లింకన్ పై దాడి చేశామని ఇరాన్ ప్రకటించింది. తమ బ్యాలిస్టిక్ క్షిపణులు ఈ నౌకను ఢీకొట్టాయని వెల్లడించింది. దాంతో అది పనిచేయడం లేదని, గల్ఫ్ జలాల నుంచి వెనక్కి తగ్గిందని పేర్కొంది. అయితే అమెరికా ఈ ప్రకటనను తోసిపుచ్చింది. ఇరాన్ పై అమెరికా చేస్తున్న ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీకి ఈ నౌక మద్దతు ఇస్తూనే ఉందని పేర్కొంది. ఇరాన్ ప్రకటనలను ఖండించింది. ఈ మేరకు అమెరికా సెంట్రల్ కమాండ్ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టింది. అబ్రహం లింకన్ కు అతి దగ్గరగా ఓ ఇరాన్ పడవ వచ్చిందని అమెరికా మీడియా వర్గాలు తెలిపాయి. దానిని గుర్తించిన అమెరికా దళాలు కాల్పులు జరిపాయని తెలిపాయి. అయితే ఈ ఘటనలో యుఎస్ నౌక దెబ్బతిందా లేదా అని మాత్రం పేర్కొనలేదు. ఇరాన్తో యుద్ధం ప్రారంభం కావడానికి ముందు ట్రంప్ సేనలు అబ్రహం లింకన్ ను దక్షిణ చైనా సముద్రం నుంచి పశ్చిమాసియాకు తరలించాయి. ఇందులో 8 స్క్వాడ్రన్ల యుద్ధ విమానాలు ఉన్నాయి. అబ్రహం లింకన్ పై దాడి చేస్తామని ఇరాన్ ప్రకటించడం ఇదే తొలిసారి కాదు. యుద్ధం ప్రారంభమైన 3 రోజుల తర్వాత 4 క్షిపణులతో దాడి చేశామని చేసిన ప్రకటన కలకలం సృష్టించింది. అయితే ఆ ప్రకటనలో నిజం లేదని అప్పుడు కూడా అమెరికా తోసిపుచ్చింది. ఇరాన్ వద్ద భారీ స్థాయిలో హైపర్సోనిక్ నౌకా విధ్వంసక క్షిపణులు ఉన్నప్పటికీ అవి అమెరికా విమాన వాహన నౌకను తాకడం దాదాపుగా అసాధ్యమని చెబుతున్నారు. విమాన వాహన నౌక ప్రధాన బలం దాని మీద ఉండే యుద్ధ విమానాలే. యుఎస్ఎస్ అబ్రహం లింకన్ పై F/A-18 సూపర్ హార్నెట్, అలాగే F-35C స్టైల్ యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు, డ్రోన్లు సహా అనేక విమానాలు ఉన్నాయి. ఇవి శత్రువుపై దాడి చేయడంతో పాటు విమాన వాహన నౌకను రక్షించే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. పోరు సమయంలో విమాన వాహన నౌక సాగరంలో స్థిరంగా ఉండదు. గంటకు 60 కిలోమీటర్ల వేగంతో కదులుతూ ఉంటుంది. రియల్ టైం ఉపగ్రహ నెట్వర్క్ లేకుండా దీని జాడను ఎప్పటికప్పుడు పసిగట్టడం కష్టం. ఇక యుఎస్ఎస్ అబ్రహం లింకన్ ప్రస్తుతం అరేబియా సముద్రంలో ఇరాన్ తీరానికి దూరంలో వ్యూహాత్మక ప్రదేశంలో సంచరిస్తున్నట్టు తెలుస్తోంది. మిడిల్ ఈస్ట్ చరిత్రలోనే అత్యంత శక్తివంతమైన బాంబులను ఇరాన్లోని కర్గే ద్వీపంపై వేశామని ట్రంప్ ప్రకటించారు. అందులోని మిలిటరీ స్థావరాలను మాత్రమే టార్గెట్ చేశామని, ఆయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను టచ్ చేయలేదని చెప్పారు. హార్ముజ్ జలసంధిలో నౌకలను అడ్డుకుంటే మాత్రం వెంటనే ఆ పని చేసి తీరుతామని స్పష్టం చేశారు. తన హయాంలో అమెరికా సైన్యం చాలా పవర్ఫుల్ గా మారిందని, తమ దాడులను తట్టుకునే శక్తి ఇరాన్ కు లేదన్నారు. కర్గో దీవి ఇరాన్ తీరానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న దీవి భారీ చమురు నిల్వలకు నిలయం. ఒక్కరోజే ఇక్కడ 7 మిలియన్ బ్యారెళ్ల చమురును భద్రపరచవచ్చు. ఇరాన్ క్రూడ్ ఎగుమతుల్లో ఈ దీవి వాటా 90%. దీని మీద దాడి చేస్తే ఇరాన్లోనే కాకుండా గల్ఫ్ మొత్తానికి భారీ నష్టం వాటిల్లుతుంది. చమురు సరఫరా పూర్తిగా నిలిచిపోయే అవకాశం ఉంది. అమెరికాకు చెందిన వైమానిక దళం ఇంధనం నింపే 5 విమానాలను ఇరాన్ ధ్వంసం చేసిందని సమాచారం. తన మిసైల్స్ తో దాడి చేసి ఈ విమానాలను ధ్వంసం చేసినట్టు వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రకటన చేసింది. సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ లో ఉన్న ఈ విమానాలపై ఇరాన్ దాడి చేసినట్టు వెల్లడించింది వాల్ స్ట్రీట్ జర్నల్. అవి పూర్తిగా ధ్వంసం కాలేదని, పాక్షికంగా దెబ్బతిన్నట్టు తెలిపింది. ఇక ఈ దాడిలో ఎవరూ కూడా మరణించలేదని క్లారిటీ ఇచ్చింది వాల్ స్ట్రీట్ జర్నల్.
ఇది ఇలా ఉండగా నిన్న ఇరాన్లో కూరినటువంటి అమెరికా KC-135లోని 6 సిబ్బంది మరణించారు. ఇజ్రాయెల్, అమెరికా దేశాలను సమర్థవంతంగా ఎదుర్కొంటున్న ఇరాన్ దేశం సంచలన ప్రకటన చేసింది. తమ అండర్ గ్రౌండ్ మిసైల్ సిటీని పరిచయం చేస్తూ వీడియో రిలీజ్ చేసింది ఇరాన్. తమ వద్ద పెద్ద సంఖ్యలో సూసైడ్ డ్రోన్ బోట్లు ఉన్నాయని ఇందులో వెల్లడించింది. వాటిని హార్మూజ్ జలసంధిలో మోహరిస్తున్నామని ప్రకటన చేసింది ఇరాన్ మిలిటరీ. దీనికి సంబంధించినటువంటి వీడియోను షేర్ చేసి మరీ వార్నింగ్ ఇచ్చింది. దీనిని అండర్ గ్రౌండ్ మిసైల్ సిటీగా పిలుస్తామని తెలిపింది. ఇక నేవల్ డ్రోన్లు, యాంటీ షిప్ మిసైళ్లు, సముద్రం మైన్స్ ఈ టనల్స్ లో భారీగా కనిపించాయి. కాగా ఇటీవల సూసైడ్ డ్రోన్ తోనే అమెరికాకు చెందిన ఆయిల్ ట్యాంకర్ పై ఇరాన్ దాడి చేసింది. ఇదిలా ఉండగా ఇరాన్ అగ్ర లీడర్ల సమాచారం అందిస్తే 92.5 కోట్ల రూపాయల రివార్డు ఇస్తామని అమెరికా తాజాగా ప్రకటన చేసింది. వాళ్ల జాడ చెప్పిన వాళ్లకు రివార్డు ఇవ్వడమే కాకుండా భద్రత కూడా కల్పిస్తామని పేర్కొంది. ఇక ఇరాన్ ప్రస్తుత సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీతో పాటు మరో 9 మంది సమాచారం ఇవ్వాలని అమెరికా పేర్కొంది. పశ్చిమాసియా యుద్ధం రోజు రోజుకు తీవ్రతరమవుతోంది. తాజాగా అమెరికా కీలక ప్రకటన చేసింది. ఇరాన్ టాప్ లీడర్ల గురించి సమాచారం ఇచ్చిన వాళ్లకు $10 మిలియన్ ఆఫర్ ప్రకటించింది. అంటే భారత కరెన్సీలో 92.5 కోట్ల రూపాయలు. ఇరాన్ టాప్ లీడర్ల సమాచారం అందిస్తే రివార్డు ఇవ్వడమే కాకుండా సదరు వ్యక్తులకు రక్షణ కల్పిస్తామని హామీ కూడా ఇచ్చింది. ఇక అమెరికా తాజాగా ప్రకటించిన లిస్టులో ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీతో సహా మరో 9 మంది పేర్లు ఉన్నాయి. మరోవైపు అమెరికా మిలిటరీకి సంబంధించిన సమాచారం ఇస్తే $1 కోటి రివార్డు ఇస్తామని ఇరాన్ మద్దతు సంస్థ ఇస్లామిక్ రెసిస్టెంట్ ఇన్ ఇరాక్ ప్రకటన చేసింది. అమెరికా విమాన వాహన నౌక అబ్రహం లింకన్ పై దాడి చేశామని ఇరాన్ ప్రకటించింది. తమ బాలిస్టిక్ క్షిపణులు ఈ నౌకను ఢీకొట్టాయని వెల్లడించింది. దీంతో అది పనిచేయడం లేదని, గల్ఫ్ జలాల నుంచి వెనక్కి తగ్గిందని పేర్కొంది. అయితే అమెరికా ఈ ప్రకటనను తోసిపుచ్చింది. ఇక ఇరాన్ పై అమెరికా చేస్తున్న ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీకి ఈ నౌక మద్దతు ఇస్తూనే ఉందని పేర్కొంది. ఇరాన్ ప్రకటనను ఖండించింది. ఈ మేరకు అమెరికా సెంట్రల్ కమాండ్ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టింది. అబ్రహం లింకన్ కు అతి దగ్గరగా ఓ ఇరాన్ పడవ వచ్చిందని అమెరికా మీడియా వర్గాలు తెలిపాయి. దానిని గుర్తించిన అమెరికా దళాలు కాల్పులు జరిపాయని తెలిపాయి. అయితే ఈ ఘటనలో యుఎస్ నౌక దెబ్బతిందా లేదా అని మాత్రం పేర్కొనలేదు. ఇరాన్తో యుద్ధం ప్రారంభం కావడానికి ముందు ట్రంప్ సేనలు అబ్రహం లింకన్ ను దక్షిణ చైనా సముద్రం నుంచి పశ్చిమాసియాకు తరలించాయి. ఇందులో 8 స్క్వాడ్రన్ల యుద్ధ విమానాలు ఉన్నాయి. ఇక అబ్రహం లింకన్ పై దాడి చేశామని ఇరాన్ ప్రకటించడం ఇదే తొలిసారి. 3 రోజుల తర్వాత 4 క్షిపణులతో దాడి చేశామని చేసిన ప్రకటన కలకలం సృష్టించింది. అయితే ఆ ప్రకటనలో నిజం లేదని అప్పుడు కూడా అమెరికా తోసిపుచ్చింది. ఇరాన్ వద్ద భారీ స్థాయిలో హైపర్సోనిక్ నౌక విధ్వంసక క్షిపణులు ఉన్నప్పటికీ అవి అమెరికన్ విమాన వాహన నౌకను తాకడం దాదాపుగా అసాధ్యమని చెబుతున్నారు. ఇక విమాన వాహన నౌక ప్రధాన బలం దాని మీద ఉండే యుద్ధ విమానాలే. ఇక యుఎస్ఎస్ అబ్రహం లింకన్ పై F/A-18 సూపర్ హార్నెట్, అలాగే F-35C స్టైల్ యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు, డ్రోన్లు సహా అనేక విమానాలు ఉన్నాయి. ఇవి శత్రువుపై దాడి చేయడంతో పాటు విమాన వాహన నౌకను రక్షించే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. పోరు సమయంలో విమాన వాహన నౌక సాగరంలో స్థిరంగా ఉండదు. గంటకు 60 కిలోమీటర్ల వేగంతో కదులుతూ ఉంటుంది. రియల్ టైం ఉపగ్రహ నెట్వర్క్ లేకుండా దీని జాడను ఎప్పటికప్పుడు పసిగట్టడం కష్టం. ఇక యుఎస్ఎస్ అబ్రహం లింకన్ ప్రస్తుతం అరేబియా సముద్రంలో ఇరాన్ తీరానికి దూరంలో వ్యూహాత్మక ప్రదేశంలో సంచరిస్తున్నట్టు తెలుస్తోంది.